ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చిలక జోషం అంటండి ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. ఇంతవరకు ఏ కాలం నుంచో చిలక జోషం ఉందండి. నమ్మండి, వినండి. 12 రాసుల మీద డిసెంబర్ నెల 1 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏ రాశి మీద ఎంత గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం మొత్తం చెప్తా వినండి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ జ్యోతిషం, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి, ధనుసు రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, ధనుసు రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? చిలక ఇంతగానం ఆలోచిస్తున్నాం చిలకమ్మ. ధనుసు రాశి వాళ్ళకి బాలాజీ దేవుడు, చిలుకూరు బాలాజీ దేవుడు. ధనుసు రాశి వాళ్ళు ఇంతకుముందు విదేశీ ప్రయాణం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, అది చేయాలా ఇది చేయాలని ఎంతో ఆశతోన మీ పెద్దల గుడక మీరు ఎట్లా, మీకు ఎందు గురించి అంటే మీకు అక్కడికి వెళ్ళాలి అనేది అనుకున్న సాగేయాలని ఎంతో ప్రేమతోన ఆ చిలుకూరు బాలాజీ స్థానం లోపల వెళ్ళి ఆ భగవంతునికి నమస్కారం చేసి మీకు అవుట్ ఆఫ్ ఏరే దేశం పంపించాలి, అక్కడికి వెళ్ళి మీరు జాబే చేస్తారో, బిజినెసే చేస్తారో, లేకపోతే అక్కడికి వెళ్ళి మీరు చదువుకుంటారో, 190 ఉంటాయి పనులు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చేయాలనుకొని పెద్దలు ఎంతో ప్రేమతోన, పెద్దలు ఎంతో ఆశతోన మీకు పంపిస్తే ఆలోచన వాళ్ళకున్న తర్వాత వాళ్ళు ఎంత ఆలోచన పెట్టుకొని మీకు పంపిస్తారో, మీ అంతకన్నా ఎక్కువ కసితోన మీరు అక్కడికి వెళ్ళి మీరు అనుకున్న పని తీసుకొని వస్తే మీకు యథార్థం ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళ కూడా యథార్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్త చేతుల నుంచి, ఖాళీ చేతుల నుంచి ఏదో వాళ్ళ అన్నది ఒకటి, మీరు అక్కడ చేసింది ఒకటి అంటే అది కరెక్ట్ కాదు. ఈ ధనుసు రాశి వాళ్ళకి మాట ఆగదు. ఏదన్నా మాట ఉంటే టకామని కుండ పలిగినట్టే, రాయి ఎరిగినట్టే, కట్ట ఎరిగినట్టే మాట్లాడతారు. హుషారితనం, చాలబాజీ మాటలు మాత్రం ఉండరు. ఉన్న మాట ఉన్నట్టే మాట్లాడడం. జీవితంలో చాలా దెబ్బతిన్నారు ఈ ధనుసు రాశి వాళ్ళు. అలాంటిది కాదు. గంగల మునిగి ఆ నదిలో కొట్టుకుపోతుంటే చివరికి ఒక ఏరు దొరికితే ఆ ఏరు పట్టుకొని గడ్డకొచ్చి పైకి ఎట్లా వచ్చిండ్రో అలా వచ్చిండ్రు మీరు. చాలా నష్టపోయారు, చాలా కష్టపడ్డారు, చాలా బాధపడ్డారు. భగవంతుడా ఏంది నా గతి, ఏమాయరా నా తలరాతమని చాలా బాధపడ్డారు. బాధపడ్డా భయపడరు. అంతా దేవుడే ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. ఈ ధనుసు రాశి వాళ్ళకి భార్యాభర్తల బంధం లోపల చాలా చెడ్డగొచ్చింది. భార్యాభర్తల బంధం లోపల ఎట్లా అంటే భార్య మీద భర్త అనుమానం, భర్త మీద భార్య అనుమానం, అనుమానం పట్టి అనుమానం సరితి చాలా ఎక్కువ పెరిగిపోయింది. చప్పుడు మాటలు విని పెద్దలు ఇది కాదురా, ఈ మాట కాదమ్మా, నా మాట వినండి అని పెద్దలు ఎంత ఒప్పి చెప్పినా మాట వినకుండా ఎంతో దూరంలో వెళ్ళి ఏదేదో పనులు చేసి ఎవరెవరో మాటలు చెప్పినా వాళ్ళు చెప్పిన మాట మతికి పట్టించుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు నడిచిన తర్వాత సంసారం ఆగమయ్యే టైం లోపల మళ్ళీ ఏదో భగవంతుల దయ వలన మీరు మళ్ళీ కలిసిండ్రు. అలాగే నడవండి. మళ్ళీ అలాగే ఉంటే అది కరెక్ట్ కాదు. కలవన్నలు కూడా ఈసారి మంచిగా కరెక్ట్ కలుస్తారు. మళ్ళీ మీ జంట ఒకటైపోతుంది. ప్రేమ బంధం లోపల గుడక ఎవరెవరో మాట లేని అనవసరంగా మీరు గుడక విడబాసి దూరం అయిపోయినరు. అట్లా చేసుకోకండి, మంచిది కాదు. కళ్ళారా చూసింది నిజం, చెవులారా విన్నది అది నిజం కాదు. 12 మాటలు 190 మాటలు ఉంటాయి. చెప్పుడు మాటలకి రాజలే కూలిపోయినాయి. మనదంతా అలా పోకండి. కళ్ళార చూసింది కరెక్ట్ చూసింది. ఒకసారి కళ్ళార చూస్తే గుడక దాని గుడక కొంచెం నిదానమే పట్టుకోవాలి. ఎందుకంటే అది ఒక రకంగా ఒకప్పుడు ఒక రకంగా నడవది, ఎన్నో రకాలు నడుస్తాయి. కళ్ళే మనం చూసింది అబద్ధం ఉంటుంది, నిజం ఉంటుంది. ఆలోచించి నడుస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రం దారిద్ర్య గడియ సతాయించి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ముందల మంచి జరిగే టైం ఉంది, చాలా మంచి జరుగుతుంది. రాజా బతికేది కూడా ఉంది. ఇంటి లోపల పెళ్లి చేయాలి, కళ్యాణం చేయాలి, ఈసారి చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తే ఏమైపోయిందంటే అది వస్తుంది సంబంధం, వెళ్ళిపోతుంది. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ గుడక ఏమవుతుంది, అక్కడ గుడక కుదరటం లేదు, కొడుకుకు కుదరటం లేదు, కూతురు గుడక కుదరటం లేదు, అది కరెక్ట్ కావటం లేదు. దానికి ఏముందంటే ఆ భగవంతుని దయ వలన ఈసారి మాత్రం జంట కలుస్తుంది, అవుతుంది, జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది, ఖుషి మీద అవుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, మంచి జరిగే టైం ముందల ఉన్నది, అవుతుంది.
కులదేవునికి మరవవద్దు. కులదేవునికి మరవకుండా భగవంతుని ధ్యానం లోపల ఉంటే అంత మంచి జరుగుతుంది. ఒక్కొక్క మెట్టు లెక్కే అవకాశం కూడా ఉంది. రాజా బతుకు బతికేది కూడా ఉంది. కష్టాలు నష్టాలు శని గాచారం దరిద్రమంతా దూరమైపోతుంది. అంతా జయమే జరుగుతుంది. ఒక్క మాట ఏముందంటే మాత్రం మీరు ఏ పని చేసినా తొందర పడకుండా నిదానం చేయండి. కాలకంటకం అంతా వెళ్ళిపోతుంది. అది కాక ఇంట్లో బయట చేసే పనుల లోపల ఎండ్ల గుడికి అంత సరిగా లేదు. ఏమవుతుందో ఎట్లయితే అనుకుంటున్నారు కానీ అంత జయం జరుగుతుంది. మీరు తొందర పడవద్దు, బాధపడవద్దు, ఏదో అనుకోవద్దు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. 6 అంటే 6 బేస్ గవ్వలు పడ్డాయి. చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి మస్తు కష్టాలు నష్టాలు మునిగి తేలిండ్రు. బాధ సుఖం దుఃఖం ఏది చక్కగా లేకుండా కొన్ని రోజులు ఏగిండ్రు. సరే గతం అయిపోయింది. ఇప్పుడేముంది, ముందలేముంది, ఇక ముందు ఎట్లా నడుస్తుందంటే అంత మంచి జరిగే టైం వచ్చింది. కానీ మీకు ఎంత ఉందంటే ఇప్పుడు ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 5. అంటే శని అంతే ఉంది, గురు అంతే ఉంది, లాభం అంతే ఉంది, లుక్సాన్ అంతే ఉంది, మంచి అంతే ఉంది, చెడు అంతే ఉంది. అంత సరిగా ఉన్న తర్వాత మీరు ఇలాంటివి ఏమి తొందరపడవద్దు, నిదానం చేయండి. అంత మంచి జరుగుతుంది. రాజా బతికే టైం ముందర ఉన్నది. ఇంతవరకు జరిగింది గతం వదిలిపెట్టండి. ఎందు గురించి అంటే 2 సమానం చెయ్యాలి, తినాలి. వచ్చినవి అలాగే వస్తాయి, అలాగే పోతాయి. ఆగాయి. ముందల మాత్రం చాలా మంచి జరుగుతుంది. తొందర మాత్రం పడకండి. ముందల టైం బాగుంది. ధనుసు రాశి వాళ్ళకి లాభం అంతే ఉంది, లుక్సాన్ అంతే ఉంది. 2 సమానం. కొన్ని రోజులు నిదానం ఓపిక పడితే అంత మంచి జరుగుతుంది. నమస్కారం.